right now. You see this mountain? This is amazing. We are right now going to Gangtok in Sikkim, and we are in a plane. We're taking amazing pictures of the view and videos. Look at that. It's huge and it's bullet free. And this is like an aerial view, kind of like a drone shot in a way. And like and subscribe. And also, we are going to see way more mountains like this. Whoa, would you look at that? We're landing now. Woo! Oh shit! Only. This is the nearest airport to the Gangtok. సో ఇప్పుడు మేము రోడ్ వేలో గ్యాంగ్టాక్కి వెళ్ళబోతున్నాము. దానికన్నా ముందు అసలు ఏరోప్లేన్లోంచి కిందకి చూస్తే ఆ బ్యూటీ ఉంది, అమేజింగ్. మీరే చూసారు కదా, మౌంటైన్ రేంజెస్, అక్కడక్కడ మంచు, ఆహా సూపర్గా ఉంది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా ఏరియల్ వ్యూవే ఇలా ఉంటే రోడ్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మేమంతా ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ 6 days స్టే చేయబోతున్నాం గ్యాంగ్టాక్లో. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ ట్రిప్ నాకైతే చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. ద బ్యూటిఫుల్ సిక్కిం. వీఆర్ గోయింగ్ టు రీచ్, గోయింగ్ టు గ్యాంగ్టాక్. About to enjoy big trip, isn't it? Yes. Nice. చల్లగా చలిగా ఉంది. రెడీ అయిపోయాం మేము ఇప్పుడు ఊరి మీద పడి తిరగడానికి, ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. దా మై లిటిల్ గర్ల్ ఆర్మీ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. కింద వేరే రూమ్లో ఉన్నారు వాళ్ళు. ఆల్ బాయ్స్ ఇన్ 1 room. సో టుడే మేము బయటకు వెళ్ళి బాగా ఎక్స్ప్లోర్ చేస్తాము గ్యాంగ్టాక్ అంతా. బిఫోర్ దట్ మంచిగా ఇక్కడ టీ రెడీగా ఉంది, అల్లం చాయ్. సో వెయిటింగ్ ఫర్ దిస్. కొంచెం కొంచెం తాగితే బెటర్. ఇందులో ఉంటేనే కొంచెం వేడిగా ఉంటుంది, బయట పోయంగానే చల్లగా అయిపోతుంది అండి. హ్యావ్ ఏ టీ. కమ్ దిస్ సైడ్. కేబుల్ కార్ లోంచి స్ట్రీట్ వ్యూ ఇది. What is that? Wow, Anu, look at it. Whoa. Oh, one more. Are so many gifts for Ani. My God. Good morning. Second day in Sikkim, Gangtok. So ఇప్పుడే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వీఆర్ గోయింగ్ ఫర్ లోకల్ గ్యాంగ్టాక్ టూర్. లోకల్లో ఏమేమి ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్
మేము ఆల్రెడీ రోప్ వే ఫినిష్ చేసాము. సో వీ మైట్ గో టు ఫస్ట్ మ్యూజియం. ఇప్పుడు ఇంకా 9:30 అయింది. పారాగ్లైడింగ్ చేయాలి నెక్స్ట్. పారాగ్లైడింగ్ స్టార్ట్ అవడానికి అట్లీస్ట్ 11 o'clock అవుతుంది. సో దానికన్నా ముందు మేము మ్యూజియం కవర్ చేసుకొని తర్వాత రాంఖా అన్న ప్లేస్లో పారాగ్లైడింగ్ ఉంది, అక్కడికి వెళ్తామన్నమాట ఇవాళ. సో ఎక్సైటెడ్ టు పారాగ్లైడింగ్. గ్యాంగ్టాక్ లోకల్లో ఫస్ట్ ఇది. ఇక్కడ మ్యూజియం కూడా ఉన్నది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు వచ్చి దీన్ని ఎందుకో ఇలా తిప్పుతూ ఉన్నారు. చూస్తే చాలా దీపాలు వెలిగించున్నాయి. చూసారా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇన్ని దీపాలు వెలిగించారంటే ఆల్మోస్ట్ మన హిందూ కల్చర్ లాగా ఇక్కడ కూడా దీపాలకు చాలా ప్రాధాన్యత ఉందని అనిపిస్తుంది. ఎక్కడున్నానో తెలుసా? పారాగ్లైడింగ్ స్పాట్ లో ఉన్నాము. ఇక్కడ సిక్కింలో ఇది చాలా ఫేమస్ యాక్టివిటీ. ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మేము ఒక పెద్ద మౌంటైన్ మీదకి ఎక్కాము. ఇదంతా వ్యాలీ ఉందన్నమాట కింద. సో నేనంతా విత్ రెడీగా ఉన్నాను నా బ్యాగ్తో సహా. సో ఇంకొద్దిసేపట్లో పక్షిలా హాయిగా గాల్లో ఎగురుతూ మొత్తం సిక్కిం వ్యూ అంతా చూడబోతున్నాను. అమేజింగ్ రైడ్. నెక్స్ట్ మేము బాక్తంగ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. చాలా బాగుంది డ్రైవ్. ఇది తాషి వ్యూ పాయింట్. చూసారా వ్యూ వెనకాల? We are going to Ganesh temple, Ganesh Top. ఇది గణేష్ మందిర్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్. సో అక్కడ హెలికాప్టర్ వెళ్తుంది కదా, ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. 10,000 ఐ థింక్ సంథింగ్. మొత్తం సిటీ అంతా టాప్ వ్యూలో 15 minutes హెలికాప్టర్ రైడ్లో చూపిస్తారు. సో థర్డ్ డే సిక్కిం ట్రిప్లోని భాగంగా మేము ఇవాళ 4 ధామ్ చూడడానికని వెళ్తున్నాము. దారిలో ఉన్నాము జస్ట్ కాఫీ బ్రేక్ కోసం.
ఆసిస్ కెఫే అనే ఒక మంచి కాఫీ ప్లేస్ దగ్గర ఆగాము. ఇప్పుడే కాఫీ బ్రేక్ అయింది. సో ఇది రోడ్ అన్నమాట. ఈ చార్ధామ్కి వెళ్ళే రోడ్, మెయిన్ రోడ్ హెవీగా ఉంది ట్రాఫిక్. గ్యాంగ్టాక్ నుంచి చార్ధామ్ 2.5 hour జర్నీ ఒకవైపు. సో అది చాలా ఫేమస్ శివుడు టెంపుల్ అన్నమాట. అయితే ఈ రోడ్ని ఫాలో అవుతూ ఒక మంచి నది కూడా ప్రవహిస్తుంది. దీని రోడ్డు పొడవునా మనకు దారిలో చూసినట్లయితే హైగా చాలా ఎత్తైన కొండలు, పక్క నుంచి నది, చాలా అందంగా ఉంది ఈ దారి. అసలు ఆ నది దగ్గరికి వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. వాటర్ రాఫ్టింగ్ ప్లేస్ కూడా ఉందంట, బట్ చాలా దూరం అని చెప్తున్నారు. సో ఇది సిక్కిం ట్రిప్లోని ఇవాళ చార్ధామ్కి వెళ్ళే దారి. నది చూపిస్తాను రండి. How is the viewpoint? Amazing. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉన్నాము తారేబీర్ అనే ఏరియాలో. ఇక్కడ నుంచి ఈ వ్యాలీ వ్యూ అనేది చాలా ఫేమస్. ఇక్కడ మంచి నేచురల్ వ్యూ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా హైట్ లో ఉంది. ఇదంతా చూస్తే మీకు ఒక పాత్ వే కనిపిస్తుంది. ఇక్కడ ఈ పాత్ వేలోంచి మనం వెళ్తే ఆ చివరి దాకా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మన వ్యాలీ వ్యూ అంతా మౌంటైన్ రేంజెస్ మొత్తం కనిపిస్తాయి. సిక్కిం సరౌండింగ్స్ లో ఉన్న మౌంటైన్ రేంజెస్. చాలా దూరంగా డార్జిలింగ్ కూడా కనిపిస్తుందంట ఇక్కడ నుంచి. ఇది సీ లెవెల్ కి సుమారు 2600 మీటర్ల ఎత్తులో ఉంది. చాలా హైట్ లో ఉంది. చాలా చలిగా ఉంది. ఇది ఏరియా పేరు తారేబీర్. సో మనం ఇప్పుడు ఈ దారంట నడుచుకుంటూ వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. కొంత దూరం వెళ్ళి అక్కడ దాకా ఆగి అక్కడ నుంచి చూద్దాం ఎలా ఉందో. ఆ పై నుంచి నడుచుకుంటూ మధ్య దాకా వచ్చేసాము. ఇప్పుడు ఈ పాత్వేకి మధ్య నుంచి చూస్తే ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఒక్క చెట్టు లేదు. కంప్లీట్ గా మనకి వ్యాలీ వ్యూ కనిపిస్తోంది. ఇటువైపు చూసారంటే మనకి దట్టంగా గోడలాగా ఇలా చూసారా ఈ చెట్లు కనిపిస్తున్నాయి. ఈ కింద వ్యాలీ ఉంది. వ్యాలీ వ్యూ చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకు కనిపిస్తున్న డీటెయిలింగ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత్వేలో మధ్యలో నిలబడితే మనకి వ్యూ ఇలా ఉంది. ఇక్కడ ఎన్ని లేయర్స్ ఆఫ్ కొండలు కనిపిస్తున్నాయంటే ఇక్కడ. ఇది ఆ పాత్వే పైకి ఇలా ఉంది మొత్తం. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మన నియరెస్ట్ కొండ, ఓకేనా. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కొండ, నెక్స్ట్ థర్డ్ లేయర్ వ్యాలీ కొండ. ఇది కొంచెం జూమ్లో కరెక్ట్గా కొంచెం డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఉన్న కొండలన్నీ ఇది 3, ఇది 4, ఇది 5, చూస్తే 6, 7, 8, 9, 10. నాకైతే ఇక్కడ ఐ వ్యూకి 10 లేయర్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ కనిపిస్తున్నాయి. కొండలు అలా లేయర్స్ లాగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ వ్యూ. అసలు బ్యూటిఫుల్ అన్న పదానికి మరి ఇంకా సరిపోదేమో అనిపిస్తుంది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చార్ధామ్లో ఉన్నాము. అంటే ఇక్కడ 4 రకాల టెంపుల్స్ ఉంటాయి శివుడివి. ఈ కిందన ఒక మినియేచర్ మోడల్ చూపించాను కదా నేను. ఇది ఒక పెద్ద మహాశివుడి విగ్రహం. ఈ మహాశివుడు 4 టెంపుల్స్ మధ్యలోని కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇక్కడ 4 ధామ్స్ అంటే 4 టెంపుల్స్ ఉన్నాయి. ఇది రామేశ్వరం ధామ్, అది ద్వారకా ధామ్. సో ఇక్కడ మనం చూస్తే ఇది నార్త్ ఇండియా స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే మన సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఉంటాయి కదా, మీనాక్షి టెంపుల్, ఇలాంటి టెంపుల్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. సో మధ్యలోని పెద్ద మహాశివుడి విగ్రహం ఉంది. వెనకాల ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ ధామ్స్ ఏంటో కూడా చూద్దాం మరి.
నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. Oh, we're playing tag. No. What are you doing? Oh, so you're the shark? Where the fish is? Oh, can I ride your back? కళ్ళు ముక్కులు ఉండాలి వెళ్ళిపోయిందండి. ఫ్రెండ్స్, ఇది సిక్కిం టూర్ మ్యాప్. ఇక్కడ ఫస్ట్ మేము గ్యాంగ్టాక్ లో దిగాము. ఇక్కడ నుంచి ఫస్ట్ డే మొత్తం లోకల్లో ఉన్న ఏరియాస్ అన్ని కవర్ చేసాము. నెక్స్ట్ ఇటు వెళ్దాం అనుకున్నాను నటుగా, కాకపోతే ఇక్కడ స్నోఫాల్ వల్ల బ్లాక్ చేశారనమాట. టూరిజం స్టాప్ చేశారు. సో నిన్న ఇటు వెళ్ళలేకపోయాము. సో మేము ఇక్కడ చార్ధామ్ వెళ్ళాము. ఈ ఏరియా మొత్తం కవర్ చేసాం అనమాట. నిన్న ఈ పార్ట్ కవర్ చేసాం. సౌత్ సిక్కిం ఇది. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లాచెన్ రివర్. సో ఇలా ఈ రూట్ లో ఇప్పుడు మేము లాచెన్ వెళ్తాం. ఇక్కడ ఇదంతా స్నోఫాల్ ఏరియా. ఇది 0 పాయింట్ అని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లో ఒక బార్డర్ వస్తుంది అనమాట, చైనా బార్డర్. అక్కడ ఎక్కువగా స్నోఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటువైపు ఇక్కడ కూడా పారాగ్లైడింగ్ ఉంది. అండ్ ఈ ఏరియా కూడా ఫుల్ గా స్నోఫాల్ పడే ఏరియా అనమాట. సో టుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇలా మొత్తం ఇక్కడ దాకా వెళ్తాం. సో ఈ లాచెన్ లో ఇవాళ నైట్ స్టే చేస్తాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లో స్నోఫాల్ ఉంది. ఇక్కడ బాగా స్నో పడుతుంది ఇప్పుడు రైట్ నౌ. సో ఇవాళ ప్లాన్ ఇక్కడ, ఇవాళ నైట్ స్టే ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ డే కమింగ్ బ్యాక్ టు గ్యాంగ్టాక్. ఇది ఇవాళ ప్లాన్. సిక్కింలో గ్యాంగ్టాక్లో కానీ ఏ వ్యూ పాయింట్ నుంచి చూసినా ఇప్పటిదాకా చేసిన ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీల్లోని మనకి ఒక అందమైన నది అయితే కనిపిస్తూ వస్తుంది. ఆ నది ఒడ్డునున్నాం ఇప్పుడు. ఆ నది పేరే తీస్టా రివర్ అండి. ఎంత అందంగా ఉందంటే అంత స్వచ్ఛంగా కూడా ఉంది. ఆ నీటి రంగు అయితే నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. ఏదో పెయింటింగ్స్ లో చూడడమే తప్ప ఇంత స్వచ్ఛంగా ఏ ఇంప్యూరిటీస్ లేకుండా ఉంటే నదులు ఇలా ఉంటాయా అన్నట్టుగా అనిపించేంత అందంగా ఉంది. నాకు ఇది చూస్తుంటే మన గోదావరి పాపికొండల మధ్యలోంచి ఎలా అయితే ప్రవహిస్తూ వస్తుందో అలా అనిపిస్తోంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఇది తీస్టా రివర్. లాచెన్కి వెళ్లే దారిలోని ఒక దగ్గర ఆగాము. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది. ఎంత పెద్దదంటే ఆకాశం అంత ఎత్తు. ఆ కొండ మీద చూసారా మొత్తం మేఘాలు ఎలా కమ్ముకున్నాయో. చూసారా మొత్తం కొండ. మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలొస్తున్నాయి. అంత చల్లగా ఉంది ఇక్కడ. ఆహా, ఇది బ్యూటీ అంటే. నేచర్ ఎంత అందంగా ఉందో దగ్గరగా చూస్తే తప్ప అనుభవించడం తెలీదు, అర్థం కాదు. ఫోటోలో ఎంత చూసినా, కెమెరాలో ఎంత చూసినా ఇంతే కనిపిస్తుంది. రియల్గా చూడాలి. సూపర్ వ్యూ.
అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందాక మ్యాప్లో చూపించినట్టుగా లాచంగానే ఒక చైనా బార్డర్కి వెళ్ళబోతున్నాము. అది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ చాలాసేపు మేము మంచులో ఆడుకుంటాం. Lachang viewpoint. Here from here we can see the whole Lachang town. आओ जल्दी. And it's really lucky time for us. Everywhere we are finding snow. Devanshi Ashmi. इधर थोड़ा इधर है लाचुंग का रखोटा ना चाहिए ना. Are you enjoying? Yeah, I enjoyed a lot. We built 3 snowmen and broke them apart. How's the snow? Is it tasting good? Yummy? 우리도 기래. 오빠 기름 줘. 이런 거래 돼. 이쪽을 내는 거지. 알았는데. 무조건 발로 발 끌고. రాయి మీద పడిన మంచు. ఇప్పటిదాకా గ్లౌస్ తో ముట్టుకున్నా, ఫస్ట్ టైం డైరెక్ట్ గా అటాక్. దూదిలాగా ఉంది. కావాలా? తిన్నావా? తినచ్చా? ఇది తినచ్చా? వాటర్ లాస్ట్ షాట్. ఫుల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. ఎంతసేపు మజా ఆయా. ये साउथ में राइस लगाते हैं ऐसा शादी में. One huggy shot. Thank you. मजा आ रहा है. आपको निकलेगा दोनों का.